దేశంలోనే అతి భారీ పెట్టుబడి అయినటువంటి గూగుల్ పెట్టుబడి, మొట్టమొదటి విదేశీ ప్రత్యక్ష భారీ పెట్టుబడిగా మనం గూగుల్ పెట్టుబడిని అయితే చెప్పుకోవచ్చు. గూగుల్ సంస్థ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు మరిన్ని సంస్థలు అయితే క్యూ కట్టడం జరిగింది. అంటే ఒక ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేయడంలో చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారు అనడానికి ఇది ఒక నిదర్శనం. నిన్న మొత్తం కూడా ఈ సిఐఐ సదస్సులో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల గురించే చర్చ నడిచింది. అంటే అది గొప్పతనం. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు అందరూ ఆ సదస్సులో పాల్గొన్నప్పటికీ కూడా ఆద్యాంతం ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల గురించే నిన్న చర్చ జరిగింది. అంటే అది చంద్రబాబు గారి గొప్పతనం. చంద్రబాబు గారు కూడా చెప్పింది ఒకటే, మేము రాబోయే రోజుల్లో 2047 నాటికి 2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను రూపొందించడం కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. పెట్టుబడిదారులు రావాలి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఇదే సరైన సమయం. ఎందుకంటే ఇక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నడుస్తుంది. దానికి అనేక సంస్థల ఉదాహరణ. రోజుల వ్యవధిలోనే అనుమతులు ఇవ్వటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి పరిశ్రమకు కూడా ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. ఆ కంపెనీ కల్పించే ఉద్యోగ కల్పన బట్టి మరికొన్ని అదనపు ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నామని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది.